ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పటికే 13, 14 నెలలు గడుస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడానికి గల కారణాలు ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి సదరన్ సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్లో పెద్ద ఎత్తున ఇబ్బందులు గురిచేసి మొత్తం కూడా అంటే ఈ నెక్స్ట్ 1వ తారీఖు నుంచి కూడా పింఛన్లు తొలగించే కార్యక్రమానికి సంబంధించి రూపకల్పన చేసి దాని తర్వాత దివ్యాంగులకందరికీ కూడా వాళ్ళకందరికీ కూడా వికలాంగులకి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మరి మనతో మాట్లాడించేదానికి మనం చూద్దాం. ఎందుకంటే మనం చూస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే దాదాపుగా అంటే మనం చూడొచ్చు దీనిపైన హరిబాబు ఇక్కడ చూడొచ్చు మనం దీనిపైన మొత్తం 5-6 మంది అంటే ప్రొఫెసర్లు అంటే పెద్ద ఎత్తున వీళ్ళకి సదరన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటి దాన్ని కూడా ఇప్పుడు రీవెరిఫికేషన్కి వచ్చినటువంటి పల్లెల్లోకి వచ్చినటువంటి డాక్టర్లు ఇవన్నీ కూడా తప్పు అంటూ కూడా ఇవన్నీ తేల్చి వీళ్ళకి మరోసారి రీవెరిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికెట్లు చేయడం జరిగింది. సో మొత్తం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అలాంటిది మా పొట్ట ఎందుకు కొడతారు? ఎందుకంటే ఇవాళ 80 దివ్యాంగులకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి కూడా కుదించేసి పూర్తి స్థాయిలో కూడా 100కి 10 మందికి మాత్రమే ఇవాళ జిల్లాలో ఈ విధంగా పింఛన్లు ఇస్తున్నారు. సో మొత్తం మీద ఉండింది ముందు 89% అంతే. చిత్తూరు జిల్లా అండి. చిత్తూరు జిల్లా వచ్చాము. మీ సమస్య గతంలో ఎంత ఉంది మీకు పింఛన్ అంటే పర్సంటేజ్ ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి. మాకు గతంలో 90 ఉంది సార్, ఇప్పుడు 85 వేశారు. కానీ వికలత్వం లేదు అంటున్నారు. నేను అనడం ఏమంటే, నేను ఇక్కడ రావడానికి వికలాంగులు అంటే ఏదో ఒక ఏలు ఒక చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు వాళ్ళకి అలాంటి వాళ్ళకి వికలాంగులు తీసేయండి, మేము కూడా హర్షిస్తాము, స్వాగతిస్తున్నాము ఆ నిర్ణయాన్ని. కానీ
ఎవరో ఒకరో ఇద్దరు నకిలీ వికలాంగుల కోసము అసలైన వికలాంగుల్ని అసలుకి మాకు ఏ టెస్ట్లు ఈ అవసరం ఏది పరీక్షలు అవసరం లేదు సార్. ఎందుకంటే కంటికి కనిపించే సత్యం దారిలో పోయేవాడికైనా తెలుస్తుంది, కనీసం గుడ్డివాడికైనా తెలుస్తుంది. మేము మాకు ఎంత శాతం ముందే బట్టి చూడొచ్చినట్టు వాళ్ళకి కూడా ఈ రకంగా పింఛన్లు తీసేసే కార్యక్రమాన్ని ఆత్మవిశ్వాసం మాకు ఉంది. నేను యాక్చువల్గా రైటర్ని సార్, నాకు సామాజిక శ్రద్ధ ఉంది. నేను అనడం ఏమంటే మాకు పెన్షన్ అనేది ఎన్ భాగ్యలక్ష్మి. సో మొత్తం మీద ఈమె భాగ్యలక్ష్మి చెప్తుంది ఎలా అంటే ఇక్కడ టెస్టులు చేయడం తప్పులేదు, బట్ గ్రామాల్లోకి వచ్చినటువంటి డాక్టర్ల బృందం మానసికంగా చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసి కనీసం నువ్వు నడవగలుగుతావా, లేదంటే మీరు బాగున్నారు కదా, మీకు ఎందుకు ఇంత పింఛన్ వస్తూ ఉంది, మీరు దొంగ సర్టిఫికేట్లు సృష్టించుకున్నారు, ఇట్లా రకరకాలుగా కామెంట్స్ చేయడం, అదేవిధంగానే తమ వేసింది సందర్భంలో ఇచ్చారు. కాబట్టి ఆ డాక్టర్ల బృందాలకు సంబంధించి మనం సహకరించాలనే ఉద్దేశంతో మేము లేదు. ఎందుకంటే వచ్చినటువంటి అధికారులని గౌరవించాలి, ఈ రకంగా చేస్తారు లేదంటే ఈ రకంగా పర్సెంటేజ్ తొలగించేస్తారు అనే ఆలోచన మాకు కలగలేదంటూ కూడా ఆవేదన చేస్తున్నాం. చెప్పండి. ఇంకోటి సార్, మాకు ఓకే అమ్మా, మరికొంతమందిని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు వికలాంగులకు సంబంధించి మొత్తం కూడా పింఛన్లన్నీ కూడా పర్సంటేజ్ తగ్గించేస్తున్నారు, అదేవిధంగా పింఛన్లు హోల్డ్ చేసేస్తారు. సార్ మా 1వ తేదీ నుంచి ఏరంటే అందరికీ ఏరంటే పింఛన్లు రావాలి సార్. అదే సార్ మా డిమాండ్, ముఖ్యమైన డిమాండ్. ఏరంటే నా మాకు ఉండే వాళ్ళకి పింఛన్ రాలేదు అంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది సార్ చెప్పండి. ఇప్పుడు ఏ కుటుంబ ప్రభుత్వం వచ్చి ఈ మాగా చేస్తే ఏదైనా భావ్యమా చెప్పండి. ఈ మా మీకు ముందు ఎంత పర్సెంటేజ్, ఇప్పుడు ఎంత తగ్గిస్తారండి? 90% ఉన్నింది, ఇప్పుడు ఏరంటే 70% వచ్చింది. 85 ఇచ్చారు, ఇప్పుడు ఎవరంటే 40 సార్. ముందు ఎంత ఉంది? 85. ఇప్పుడు 20. ఓకే, మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ తిరుపతి జిల్లాకు సంబంధించి వికలాంగులకు సంబంధించి? సుమారుగా 20 లక్షల మంది ఉన్నారు. ఓకే, సో మొత్తం మీద మనం మరి ప్రయత్నం చేద్దాం. అందరూ దగ్గరుండి ప్రభుత్వాన్ని గెలిపించారు,
మరి ఇవాళ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మీ మీదనే పడింది. ఇవాళ పెద్ద ఎత్తున వికలాంగులకు సంబంధించి పింఛన్లు తొలగింపు అంటే ఇందాక ఆమె ఒక పెద్ద మాట్లాడుతూ కూడా గ్రామాల్లోకి అప్పుడు డాక్టర్ల బృందాలు వచ్చిన సందర్భంలో కూడా మానసికంగా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసి నువ్వు బాగానే ఉన్నావు కదా, నడుచుకుంటూ వెళ్తున్నావు కదా, మీరు బాగున్నారు కదా, మీకెందుకు ఇన్ని రకాల పింఛన్లు తీసుకుంటారంటూ కూడా మాట్లాడారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేయడింది. అలాంటి పరిస్థితి జరిగిందా ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ప్రభుత్వం వచ్చి ఈ వెరిఫికేషన్ అనే దీంట్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఉంటేనే పెన్షన్ ఏర్పడింది. మాకు వెరిఫికేషన్ అనేసి టీములుగా 15,000 రూపాయలు తీసుకుని ఇళ్ళ దగ్గరికి మన డాక్టర్ల బృందాన్ని పంపించారు. ఉండినా అక్కడ ఏం చేస్తున్నారంటే మా బోలకు తూతూ మంత్రంగా ఏదో అయ్యా మీరు వికలాంగులా లేదా అనేసి చెప్పేసి వాళ్ళు ఇష్టం వికలాంగులా కాదా అని తీసేసారు. ఇప్పుడు మేము నిజమైన ఇది 2018లో గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నేను 90% వికలాంగుని, అప్పుడు నాకు బండిచ్చారు. ఇప్పుడు నేను వికలాంగుని కాదా? ఇప్పుడు నా పెన్షన్ తీసేస్తే అంటే అప్పుడు నాకు మీరు వికలాంగులుగా మీ సర్టిఫికేట్ తీసుకునే సందర్భంలో మీరే చెప్తున్నారు అప్పట్లో చంద్రబాబు గారి గవర్నమెంట్లోనే నేను తీసుకున్నాను ఆ సర్టిఫికేట్ కూడా అని. ఎక్కడ టెస్టులు చేసుకున్నారు? ఎందుకంటే సహజంగా ఒక టెస్టులు జరిగిన తర్వాత ఒక ల్యాబ్కు అంటే ఒక డాక్టర్ల బృందానికి వెళ్తే వాళ్ళందరూ కూడా చాలామంది ఒక 5-6 మంది డాక్టర్ల బృందం పరిశీలన చేసిన తర్వాతనే మాన్యువల్గా అన్నీ కూడా పరిశీలన చేసి సైంటిఫిక్గా అన్నీ పరిశీలన చేసిన తర్వాతనే ఆ సర్టిఫికేట్ ఇస్తారు. మరి ఆ రకంగా మీ వరకు మీ వరకు కూడా అలానే జరుగుతుంది సార్. 2010లో సదరం క్యాంపు ఏర్పాటు చేసిన ఈ సదరం వెబ్సైట్ వచ్చి చంద్రబాబు నాయుడే ఉమ్మడి ప్రభుత్వంలో అప్పుడు చేశారు. అప్పుడు మమ్మల్ని హాస్పిటల్కి పంపించినప్పుడు ప్రతి ఒక్క మాకు స్కాన్లు ఎత్తారు, ఎక్స్రేలు ఎత్తారు, మాకు ఫిజియోథెరపీ డాక్టర్లు ఉన్నారు, అన్ని వెరిఫికేషన్ చేసి మాకు ఏమంటే ఇప్పుడు దగ్గర నాకు 48 వయసు, అప్పుడే నాకు 90% వికలాంగత్వం ఇచ్చారు. ఇప్పుడు నాది 2010 నుంచి ఇప్పుడు 19 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నా ఏజ్ పెరిగే కొంది నా యొక్క బలహీనత, నా కండరాలు, నా నరాలన్నీ బలహీనత పడుతుంది. ఇప్పుడు నేను 90% వికలాంగుడు కాదు, 95% నాకు ఇవ్వాలి. అది పోయి ఈరోజు నువ్వు వికలాంగుడు కాదు, అర్హులు కాదంటే ఈ బండి నువ్వు మోసంగా ఇచ్చారా, లేదా మేము మంచాలకు లేదా మాకు లంచం ఇచ్చి తీసుకున్నామా? అప్పుడు వికలాంగులు అయితే ఇప్పుడు మేము వికలాంగులు కాదా? ఇది మా యొక్క ఆవేదన సార్. దీన్ని వెరిఫికేషన్ చేయండి. దొంగ సర్టిఫికేట్ ఎప్పుడు అంటే చేయాలంటే 2019 నుంచి 24 వరకు బోగస్ వికలాంగులు అంటున్నారు. ఓన్లీ వికలాంగులు మాత్రం బోగస్ కాదు. మీరు ఇప్పుడు ఇస్తున్న 22 కేటగిరీల ఇస్తున్న పెన్షన్లో అందరూ బోగస్సులు ఉన్నారు. మీరు అందరికీ ఇదే పద్ధతి చేస్తుంటే మేము ఈరోజు ఈది పాదలాము. మా వికలాంగులు మాత్రం తీసుకొనేసి ఈరోజు ఈది పాదలు చేశారు. మా కడుపు మంటలు, మా కుటుంబాల బాధితులు మేము ఏమని చెప్పలేదు. మీరు ఒకటే బెడ్ రెస్ట్ అంటున్నారు. బెడ్ రెస్ట్ అంటే ఏమి? మీ దృష్టిలో రేపో మాపో చచ్చిపోయే వాళ్ళకి మాత్రం ఇస్తాము, కొంతమందికి మేము ఇలేమని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు శ్రీ పథకాన్ని పెట్టారు మహిళలకంతా ఉచితమని, శ్రీ సచి అనేసి. మేము అలా పథకాలు మేము అడిగామా? లేదా వాళ్ళకి డబ్బులు లేదు, ఆర్టీసీ కార్పొరేషన్కి మేము డబ్బులు ఇవ్వాలని చెప్పండి, మా పెన్షన్లు అన్నీ రద్దు చేసుకోండి. మేము వద్దని చెప్పలేదు. వాళ్ళకి 1 సంవత్సరం తర్వాత నువ్వు పెన్షన్లు మంజూరు చేసి వాళ్ళకి స్త్రీశక్తి పథకం పెట్టినప్పుడు మాకు ఫస్టే నువ్వు వస్తేనే వెరిఫికేషన్ చేసి మాకు నిజమైన వికలాంగులు గుర్తించి మళ్ళీ పెన్షన్ పెంచుంటే ఈరోజు రోడ్డు పాలము. అది గుర్తించి రాబోయే సెప్టెంబర్ నెలలో మా వికలాంగులకి పెన్షన్ రద్దు అవుతే మా ఆత్మహత్యలకే కారణం కూటమి ప్రభుత్వం అనేసి విన్నవించుకుంటున్నాం సార్. సార్, నా పేరు కొణతం చంద్రశేఖర్, నేను వికలాంగుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్లు భారీగా పెంచిన రీత్యా గత 2019వ సంవత్సరం నుంచి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వైకల్య ధృవీకరణ పత్రాల్లో భారీగా అక్రమాలు జరిగాయనేటువంటి ప్రధాన ఆరోపణ నేపథ్యంలో ఈరోజు ఆ వికలాంగుల సదరం సర్టిఫికెట్లన్నీ కూడా ప్రత్యేక డాక్టర్ల చేత, పక్క జిల్లాల నుంచి వచ్చినటువంటి డాక్టర్ల చేత రీవెరిఫికేషన్, సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగులు, పెన్షన్ పొందుతున్న దివ్యాంగులు మాత్రమే 7,80,000 మంది ఉండగా రీసెంట్గా రీవెరిఫికేషన్లో 1,20,000 మంది పెన్షన్లను తొలగించినట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది కూటమి ప్రభుత్వము. మరి ఇందులో చిత్తూరు జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ చూసుకుంటే దాదాపుగా 38,000 మంది పెన్షన్లను తొలగించినట్లుగా అధికారికంగా తెలియవస్తున్నది. అందులో ప్రధానంగా చూసినట్లయితే చాలామంది వీల్ చైర్కు పరిమితం అయిపోయి అస్థిపంజరం లాగా ఉన్నప్పటికీ వికలాంగుడు కాదని చెప్పనేసి గ్రామ సచివాలయాల ద్వారా సెప్టెంబర్ 1వ తారీఖున మీ పెన్షన్ నిలుపుదల చేయడం జరిగింది. మీరు వికలాంగులు కాదు, మీకు 40% కన్నా తక్కువ వైకల్యం ఉంది అని చెప్పనేసి నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే గత సోమవారము
చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. చిత్తూరు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగే దిశగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు నెల ఎవరైనా పెన్షన్లు ఆగి తర్వాత ఎవరికైనా సదరం సర్టిఫికెట్లు ఎలిజిబుల్ వచ్చినా కూడా నేను కలెక్టర్ ఫండ్ నుంచి కూడా నేను ఆ డబ్బులను జిల్లాలో ఎంతమంది అర్హులు ఉన్నా అంతమందికి కూడా నేను ఇవ్వడం జరుగుతుందని చెప్పనేసి కలెక్టర్ గారు మీడియా సమక్షంలో, అలాగే జేఏసీ నేతలను వారి ఛాంబర్లో పిలిపించుకొని మాట్లాడిన సందర్భంలో మా సమస్యలను సానుకూలంగా విని మాకు ఈ స్థాయిలో పాజిటివ్గా అంటే స్పందించడం జరిగింది కలెక్టర్ గారు. అయితే ఈరోజు ఇదే కోణంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పొద్దున 11 గంటల నుంచి ధర్నా చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారు అయితే ఇక్కడికి రాకపోవడం అయితే చాలా బాధాకరం. ఇదే విషయమై డిఆర్ఓ గారు దాదాపు 2 గంటల తర్వాత ఇక్కడికి వచ్చి దివ్యాంగ సంఘ నాయకులతో మాట్లాడుతూ, సార్ రేపు నెల పెన్షన్ ఆగితే ఎవరు బాధ్యత, మీరు బాధ్యత వహిస్తారా, మీ జీతం నుంచి అర్హులైన వికలాంగులకు మీరు పెన్షన్ రూపంలో డబ్బులు ఇస్తారని అడిగితే ఆయన కంగు తిని, నా జీతం నుంచి డబ్బులు అడిగే అధికారం ఉందా మీకు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పనేసి చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఈ అధికారుల సమాధానం పట్ల కూడా మేము విస్మయం వ్యక్తం చేస్తున్నాము. అందుకోసమే ఐఏఎస్ అధికారులకు ఉన్నటువంటి విచక్షణ కింది స్థాయి అధికారులకు ఆ స్థాయిలో ఉండదనే విషయాన్ని కూడా మేము గ్రహించి కలెక్టర్ గారే వచ్చి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పనేసి అడగడం జరిగింది. ఇప్పుడు ఏదైతే సదరం సర్టిఫికెట్లో ఇష్టానుసారంగా ఇష్టానురీత్యా పర్సంటేజ్లను తగ్గించడం వల్ల ఏదైతే రాజ్యాంగం మాకు కల్పించినటువంటి 3% రిజర్వేషన్ ఉద్యోగాలు అయితేనేమి, అవుట్సోర్సింగ్ అయితేనేమి, కాంట్రాక్ట్ బేసిక్ అయితేనేమి, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో లబ్ధికైతేనేమి ఇష్టారీతిన వీళ్ళు ఈ విధంగా పర్సంటేజ్లు తగ్గించడం వల్ల అన్నింటినీ కూడా పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులను కూటమి ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టేస్తున్నది. ఈ విషయంగానే మేము గత 15 రోజులుగా ప్రభుత్వానికి మీడియా ద్వారా మాకు జరుగుతున్నటువంటి ఆ అన్యాయాలను, ఈ సమస్యలన్నింటినీ కూడా విన్నవించుకుంటున్నాము. రేపు నెల సెప్టెంబర్ నెల 1వ తారీఖున పెన్షన్లు గాను నిలుపుదల చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి సంఘాలతో మమేకమై వెలగపూడిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ను ముట్టడిస్తామని, ఇప్పుడు ఆల్రెడీ కృష్ణా జిల్లాలో లక్ష్మి అనే దివ్యాంగురాలు పెన్షన్ కోల్పోయని చెప్పి సచివాలయ వెల్ఫేర్ ఇచ్చిన నోటీస్ ఆధారంగా చనిపోయిన, కానీ ఆ చావుకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఖచ్చితంగా ఆ చావును ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తున్నాము. ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. 1వ తేదీ కనుక రేపు నెల 1వ తేదీ పెన్షన్లు ఆగి ఎవరైనా చనిపోతే దానికి పూర్తి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకటే వాళ్ళ చేసిన కారణం అటువంటి సంబంధించి కావచ్చు, లేదంటే అన్ని బెనిఫిట్స్ అన్ని కూడా కోల్పోయే పెన్షన్ చేసిన